పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా మీ అందరికీ ధన్యవాదాలు. పద్మారావు గారితో ఇప్పుడే నేను ఒక విషయం అడుగుతా ఉంటా. మొదటిసారి మీరు మన కారు గుర్తు మీద కార్పొరేటర్గా గెలిచిన తారీఖు చెప్పు అంటే ఫిబ్రవరి 14, 2002లో హైదరాబాద్లో ఆనాడు జెండా కట్టేటోడు దిక్కులేని నాడు నేనే నిలబడ్డ కేసీఆర్ గారితో అని చెప్పి ఆయన 24 ఏళ్ల తన అనుభవాన్ని 24 ఏళ్ల తన బంధాన్ని కేసీఆర్ గారితోన ఇప్పుడే గుర్తు చేసుకుంటా ఉండి. వాస్తవం ఏంది అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు సోదరులు నగేష్ ముదిరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. మొన్నటిదాకా పీసీసీ అధికార ప్రతినిధిగా పనిచేసి మన పార్టీలోకి ఎన్నికల సమయంలో విచ్చేసిన సోదరులు నగేష్ ముదిరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. నగేష్ భాయ్ కుర్సీ పకడ్లో పీछे आ जाओ या అడ్జస్ట్ हो जाओ जरा. అదేవిధంగా పద్మారావు గారు మొన్న తను ఎంపీ క్యాండిడేట్గా పేరు డిక్లేర్ కాగానే నేను అబద్ధం ఆడతలేను, వజ్జన అబద్ధం ఆడతలేను, ఇదేమి పెద్దగా చెప్తలేను, పెద్దగా చేసి చెప్తలేను. కేసీఆర్ గారి దగ్గర ప్రకటన వచ్చింది. వచ్చిన 2 గంటల లోపలనే దాదాపు నాకు ఒక 20-25 మెసేజ్లు వచ్చినాయి. ఎక్సలెంట్ చాయిస్, బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారు పద్మారావు గారిని పెట్టి అనే మాట కేవలం గంటన్నర 2 గంటల్లోనే, ఆ మీటింగ్ అయిపోయిన అట్లా స్క్రోలింగ్ వచ్చిన 2 గంటల్లోనే మెసేజ్ల మీద మెసేజ్లు వస్తున్నాయి. ఎందుకంటే ఒక విశ్వాసం కలిగింది సికింద్రాబాద్ పార్లమెంట్లోని ప్రతి కార్యకర్తకు, ఇక్కడ ఉండే ప్రతి నాయకుడికి ఒక విశ్వాసం ఏం కలిగిందంటే తప్పకుండా ఈసారి బీఆర్ఎస్ మొట్టమొదటిసారి 24 సంవత్సరాల చరిత్రలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఈసారి కొడుతుంది, అది పద్మారావు గారి సారథ్యంలో జరుగుతుందనే ఒక విశ్వాసం ప్రకటనతోనే వెంటనే వచ్చిన మాట వాస్తవం. కానీ ప్రకటనతోనే వచ్చిన టెంపోని పడిపోనీయకుండా 53 రోజులు కాపాడవలసిన బాధ్యత, ప్రజల్లోకి పోవలసిన బాధ్యత మన మీద ఉన్నదన్న మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు చెరువు నిండినాక కప్పలు మస్తుగా వస్తాయి. మంచి రోజులు ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు చాలామంది వస్తారు. కానీ కష్టకాలంలో నిలబడ్డోడే నిజమైన నాయకుడు అనే మాట నేను మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు దానం నాగేందర్ ఆయన గురించి నేను ఎక్కువ చెప్పగానే సరే పోయిండు. నేనేమంటున్నా అంటే తిట్టకు రాబోయ్, ఎందుకు తిట్టుడు, సపరేట్గా ఎలక్షన్లు చూపెడితే అయిపోయేదానికి తిట్టుడు ఎందుకు. నేనేమంటున్నా ఒకటే మాట, పెద్దలు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండయి, ఆత్మహత్యలు ఉంటాయని చెప్తారు. రాజకీయాల్లో ఖుద్కుషి ఉంటుంది తప్ప బస్ హత్యలు ఉండవు. తప్పుడు పనులు చేస్తే, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఖతమైపోతారు ఆటోమేటిక్గా. ఇవాళ నాగేందర్ భాయ్ సాబ్ కూడా అదే రకమైన ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, అధికారం కోసం ఆశపడ్డాడు. ఇవాళ గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచి అందులోకి పోయిండు. తప్పకుండా ఖైరతాబాద్ ప్రజలే బ్రహ్మాండమైన మెజారిటీని పద్మారావు గారికి ఇచ్చి ఆయన తీసుకున్న నిర్ణయం తప్పు అని తీర్పు ఇస్తారన్న విశ్వాసం సంపూర్ణంగా నాకుంది. ఇవాళ ఖైరతాబాద్లో మన కార్పొరేటర్లు కవిత కానీ, వెంకటేష్ భాయ్ కానీ, ఇంకా మిగతా మిత్రులు కానీ అందరూ కూడా ఇవాళ బ్రహ్మాండంగా ఉన్నారు. సరే ఒకరో ఇద్దరో అటు ఇటు కావచ్చు, దానికి మనం టెన్షన్ పడవలసిన అవసరం లేదు, ఆగం కావాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రజల్లో ఒక విషయంలో స్పష్టత ఉన్నది. నాగేందర్ గారు అవకాశవాద రాజకీయాల కోసం పోయిండు అనే ఒక ఆలోచన ఆల్రెడీ వచ్చింది. ఆనాడు ఆసిఫ్ నగర్లో ఏదైతే జరిగిందో, ఆనాడు టీడీపీ టికెట్ మీద గెలిచి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తెల్లారెట్లయితే అందులో ఓంగనే పోటీ చేస్తే ఓడిపోయిండో, ఈసారి కూడా మళ్ళీ అదే జరుగుతుంది, తప్పకుండా జరిగి తీరుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, పెద్దలు చెప్తారు 2 పడవల ప్రయాణం ఎప్పుడు మంచిది కాదు, ఎటుంటే గట్టే ఉండాలి. కష్టమైన నష్టమైన ఒక సంస్థ ఎంచుకున్నప్పుడు దానిలోనే గట్టిగా నిలబడాలి. ఇవాళ ఆయన అక్కడో కన్ను, ఇక్కడో కన్ను, ఇక్కడో కాలు, అక్కడో కాలేస్తే అదేదో చెప్తారు దోబికా కుత్తా అన్నట్టు అవుతుంది పరిస్థితి, ఎటు కాకుండా అవుతాడు. ఆల్రెడీ ఇంకొక మాట, మనం స్పీకర్కి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినాం, స్పీకర్ గారి దగ్గర పోయినాం, ఈయనను వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని చెప్తున్నాం. అందుకే నేను మిమ్మల్ని కోరేది, కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళు తీసుకున్న నిర్ణయంతో పార్లమెంట్ అభ్యర్థిగా దానం నాగేందర్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతోనే స్పీకర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవాలి, అనర్హుడుగా ప్రకటించాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తున్నా. తప్పకుండా స్పీకర్ గారికి రాజకీయ ఒత్తిళ్లకు లోబడి ముఖ్యమంత్రి ఇంకొకలో చెప్తే ఆ ఒత్తిడి కనుక స్పీకర్ గారు లోనైతే వదిలిపెట్టము, సుప్రీంకోర్టు దాకానన్నా పోతాం, కానీ నాగేందర్ను అనర్హుడిని చేసేదాకా ఇడిచిపెట్టమనే మాట కూడా తప్పకుండా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకే మా సోదరులు ఖైరతాబాద్లో ఉండే నాయకులు కార్యకర్తలకు ఉన్న విజ్ఞప్తి, ఇక్కడ ఉప ఎన్నిక రాబోతా ఉన్నది, 3-4 నెలలనే ఉప ఎన్నిక వస్తున్నది, దానికి కూడా తయారు కావాలి. తప్పకుండా ఈ ద్రోహం చేసిన నాయకులకు బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈసారి నిజంగా చెప్పాలంటే సికింద్రాబాద్లో పోటీ మనకు కాంగ్రెస్తో లేదు. కాంగ్రెస్ అనేది లేనే లేదు, 3వ స్థానమో
ఇంకెవడన్నా వస్తే 4వ స్థానం పోయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ సీరియస్గా చూస్తలేరు, నాగేందర్ని అంతకంటే సీరియస్గా ఎవరు తీసుకుంటలేరు. మొన్న ఆయన తీసుకున్న నిర్ణయంతోనే ఆయన మొత్తం పాతాలని పడిపోయిండు, ప్రజలు కూడా సీరియస్గా తీసుకుంటలేరు. ఎవరైనా పోయి ఓటు అడిగితే కూడా గీన కోటేస్తే మన కాడికి వచ్చింది పరిస్థితి. కాబట్టి మన పోటీ ఉన్నదల్లా భారతీయ జనతా పార్టీతోని కిషన్ రెడ్డితోనే మనకు పోటీ ఉంటుంది. ఇక కిషన్ రెడ్డి గారు ఎంత గొప్పవాడు అంటే మీకు తెలుసు, నాకంటే బాగా. ఇక ఆయన ఏం చేసిండో మీకే తెలుసు. ఈసారి పోయినసారి ఏమైందంటే తంతె గారెల బుట్టలు పడ్డట్టు అయింది ఆయన పని. మా వెంకటేష్ అన్న ఏం చేసిండు, అంబర్పేటలో కాలికి బల్పం కట్టుకొని తిరిగి 2014 నుంచి 18 వరకు బ్రహ్మాండంగా పనిచేస్తే ప్రజలు ఆశీర్వదించి ఆనాడు 18లో కిషన్ రెడ్డిని ఇంటికి పంపించిండ్రు, కాలేరు వెంకటేష్ గారిని అసెంబ్లీకి పంపించారు 1000 ఓట్లతో. కానీ అప్పుడు స్వల్ప మెజారిటీతో గెలిచినాం, 1000 ఓట్లతోనే గెలిచినాం. కానీ వెంకటేష్ అన్న 2018 నుంచి 23 దాకా బ్రహ్మాండంగా పనిచేసిండు, ప్రజల మనసు గెలుచుకున్నాడు. అర్థమైంది కిషన్ రెడ్డి బైసాబ్. ఎందుకంటే ఇక ఈసారి అంబర్పేటలో మన పప్పులు ఉడకాయి, అనవసరంగా పోటీ చేసి ఇజ్జత్ ఖరాబ్ చేసుకుంటూ ఎందుకు అనుకున్నాడో ఏమో, తప్పించుకొని పారిపోయిండు, వేరేటోళ్ళు నిలబెట్టిండు. లాస్ట్ టైం ఏమైంది, 18లో అసెంబ్లీకి ఓడిపోయిండు కదా, అయ్యో పాపం అని చెప్పి పార్లమెంటులో ఓట్లు వేసిర్రు. ఆ సానుభూతిలో తాంతెగారల బుట్లో పడ్డట్టు పోయి ఆయనత పార్లమెంట్లో పడ్డాడు, కిస్మత్ బాగుంది, కేంద్ర మంత్రి కూడా అయ్యిండు. ఈసారి సానుభూతి లేదు, మనం లేదు. ఎందుకంటే ఓడిపోలేదు, నిలబడలేదు, ఓడిపోలేదు. రెండోది 5 ఏళ్ళు పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా ఏం చేసిండయ్యా కిషన్ రెడ్డి గారు అని ఎవరినన్ను అడిగితే ఆయన చేసిన గొప్ప పనులు 3 పనులు. ఒకటి, కరోనా వచ్చింది, అవి చూసినా, కరోనా వస్తే వేరే నాయకులేమో అన్నదానాలు చేసిండ్రు, హాస్పిటల్లో డొనేషన్లు ఇచ్చిండ్రు, అంబులెన్స్లు ఇచ్చిండ్రు, చాలా వేరే పనులు చేసిండ్రు. మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికీ కుర్కురే ప్యాకెట్లు వంచిండు. అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు, కుర్కురే రెడ్డి అంటారు, కుర్కురే రెడ్డి గారు అంటారు ఆయన. మొన్న కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతిపెద్దదైన ముఖ్యమంత్రిగా ఉండే ఆనాడు కేసీఆర్ గారు అతిపెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ప్రారంభోత్సవం చేసిండు. కిషన్ అన్నకు కూడా ఆలోచన వచ్చింది, మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండు కదా, నేను కూడా చేయాలి ఏదన్నా అని చెప్పి సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ మేనేజర్ ఫోన్ చేసిండట. అరే ఏం చేయాలి రా భయ్ అంటే ఆయన చెప్పినట్టు, సార్ ఇక్కడ 2 లిఫ్ట్లు చాలు చేస్తే అందుకున్నాయి, నువ్వు వచ్చి జర రైల్వే స్టేషన్లలో లిఫ్ట్లు చాలు చేయంటే ఆ 2 లిఫ్ట్లు చాలు చేసిండు వచ్చి, గంత గొప్పోడు. మొన్న ఆఖరికి మా నాంపల్లి కాన్స్టిట్యున్సీలా గుడిమల్కాపూర్లా సింటెక్స్ ట్యాంకులు ఓపెన్ చేస్తాడు కేంద్ర మంత్రి. ఇప్పుడే మా చిచ్చయ్య చెప్పిండు, మారేడుపల్లిలో కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే మారేడుపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో రేకుల షెడ్ వేయించిండు. అంత తప్ప ఈ 5 ఏళ్ళు హైదరాబాద్లో మూసీకి వరదలు వచ్చినా రూపాయి దేలే, పైసా సాయం చేయలే. కనీసం సొంత నియోజకవర్గం అంబర్పేటలో ఎక్కడనైతే 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండేనో వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఒక ఫ్లైఓవర్ కట్టించాయ మగాయన అంటే మొగడా అంటే అది కూడా శాతగాలే. ఇప్పటి వరకు ఇంకా ఫ్లైఓవర్ కుంటి నడక అట్లే నడుస్తున్నది, ఇప్పుడు కూడా పూర్తి అయ్యేటట్లేదు. ఇంకో సంవత్సరం పడుతుందో మళ్ళీ 18 టర్మ్ అయిపోయే వరకు అట్లే ఉంటుందో నాకు కూడా అనుమానమే ఉన్నది. పక్కకు ఉప్పలు, ఆ ఫ్లైఓవర్, ఈ 2 ఫ్లైఓవర్లు మొత్తం హైదరాబాద్లో 2 ఫ్లైఓవర్లు ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వానికి, అది కూడా గుంజుకున్నారు వాళ్ళు, మేము ఇయ్యలే. ఆనాడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చెప్పినాం, అరే మేము మంచిగా కడతామా, జల్దీ కడతాం, మాకు అప్పజెప్పురి మీకు ఎందుకు ఇవి అంటే, లేదు ఇది NH నేషనల్ హైవే, కేంద్ర ప్రభుత్వ రోడ్లు ఇవి, మేమే కడతామని తీసుకొని బల్మిట్కి గుంజుకున్నారు. మొత్తం వాళ్ళకంటే ఎక్కువ పైసలు మనమే పెట్టిన వల్ల, కానీ గుంజుకున్నారు, తీసుకున్నారు. 2 ఫ్లైఓవర్లు ఇప్పటికి కూడా పూర్తి కాలే. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో హైదరాబాద్లో 36-37 ఫ్లైఓవర్లు పూర్తి చేసినాం. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి పోయి బైరామల్ కూడా అలా చాలు చేసిన ఫ్లైఓవర్ కూడా మనం కట్టించిన ఫ్లైఓవర్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే మీరు ఎవరన్నా అడిగితే కిషన్ రెడ్డికి ఎందుకు ఓటేయద్దు అంటే ఒకటి అంబర్పేట ఫ్లైఓవర్ చూసి రమ్మని చెప్పుండ్రు. అంబర్పేట ఫ్లైఓవర్ ఎట్లున్నది, అదే హైదరాబాద్లోని మిగతా 36 ఫ్లైఓవర్లు కేసీఆర్ కట్టిన ఎట్లున్నాయో అదొక్కటి చూస్తే మీరు చాలు. మన షేక్పేట ఫ్లైఓవర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, బాల్నగర్ కావచ్చు, మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా మనం చేసిన పని ఎక్కడ పోయినా మనకు ఇలా కనబడుతుంది. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, ఆలోచించమని కోరేది ఒకటే. మన మీద చాలా ఆరోపణలు పెట్టిరు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు, చాలా బదనాం చేసే ప్రయత్నం చేసింది. ఏమన్నారు అన్నాడు, బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళు బీజేపీ వాళ్ళకు బీ టీం అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసిండ్రు. కేసీఆర్ మోడీ ఒకటే అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడింది. హైదరాబాద్ లెవెల్ నమ్మలే.
हैदराबाद में कोई यकीन नहीं करे, पूरे शहर है हैदराबाद में जितने भी हमारे माइनॉरिटी भाई हैं बहन हैं, आप सभी लोगों ने तय दिल से हमको मदद दिया, इसीलिए पूरा का पूरा हैदराबाद हम जीत गए। हैदराबाद जो गढ़ है, तेलंगाना का जो दिल है और जो धड़कन है, उसमें आज शानदार तरीके से हम लोग शानदार जीत हासिल कर पाए। क्या क्या मेजॉरिटियां मिले हर किसी को आप देख रहे हैं। खुतबुल्लापुर में सबसे ज्यादा 85,000, कुकटपल्ली में 72,000, हमारे पज्जन्ना 46,000 చూసుకుంటపోతే బ్రహ్మాండమైన మెజారిటీలు హైదరాబాద్లో అంతటా వచ్చినాయి. కానీ దురదృష్టం కొంత అక్కడ ఇక్కడ ఈ చిల్లర ప్రచారం ఏదైతే చేసిరో దొంగ ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు దాన్ని అక్కడక్కడ నమ్మిండ్రు. ఆ రోజు ఏమన్నారు, కవితమ్మను అరెస్ట్ చేయలే, అందుకే మేము అంటున్నాం వీళ్ళు ఒకటే అని. మరి ఇవాళ నేను అడుగుతున్నా ఆ రోజు కవితమ్మ సుప్రీంకోర్టులో కేసు ఉండే, స్టే ఉండే, అందుకే అరెస్టు చేయలేకపోయిండు. కానీ ఇవాళ పగబట్టి ఇంటికొచ్చి ఒక కవితమ్మనే కాదు, కవితమ్మని అరెస్ట్ చేసిండ్రు, ఇద్దరు ముఖ్యమంత్రులను అరెస్ట్ చేసిండ్రు. అంటే ఎట్లున్నదంటే రేసు ఉరుకుతే నేను ఒక్కనే ఉరకాలి తప్ప ఎవడు ఉండొద్దు ఇక మైదానంలో అన్నట్టు మోడీ గారు ఇవాళ మొత్తం ప్రతిపక్షాలను అరెస్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇవాళ ఏమంటది ఈ కాంగ్రెస్ పార్టీ, మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి. आज मोदी को और बीजेपी को रोकने की ताकत, रोकने की हिम्मत, रोकने की आज जो एक माहौल बनाना चाहिए, वो आज वो ताकत कांग्रेस पार्टी में नहीं है. इसलिए आज ममता बनर्जी बोल रही है वहां पे बंगाल में कि कांग्रेस पार्टी 40 पार नहीं कर पाएंगी, क्योंकि अगर किसी को रोकना है बीजेपी को, किसी को अगर किसी में अगर रोकने की ताकत है तो वो है रीजनल लीडरों में, ताकतवर लीडरों में, जैसे केसीआर, जैसे ममता बनर्जी, जैसे अरविंद केजरीवाल, इनमें है. कांग्रेस में वो ताकत नहीं है. ఇతనే చెప్తలేని మాట నేను. ఇలా మీరు చూడండి దేశం అంతటా ఎవరు ఆపగలుగుతున్నారు బీజేపీని? కేవలం బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు ఆపగలుగుతున్నారు తప్ప కాంగ్రెస్లో ఆ పరిస్థితి లేదు. ఇక దానిలా ఇక్కడున్న కాంగ్రెస్ అయితే చాలా విచిత్రమైన కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ అసలు ఇది కాంగ్రెసా బీజేపీ అర్థం కాదు మనకు కొద్దిసేపు చూస్తే. आप एक मिनट सोचो, ऊपर राहुल गांधी है दिल्ली में, उन्होंने क्या बोलते, चौकीदार चोर है बोलते, चौकीदार चोर है अंटाడు. మరి ఇక్కడున్న రేవంత్ రెడ్డి ఏమో नहीं चौकीदार नहीं है इनो, चोर नहीं है इनो, हमारे बड़े भाई है, चौकीदार चोर है అని ఆయన అంటాడు, ఈయననేమో బడే బాయి है हमारे అని ఈయన అంటాడు. ఇంకొక మాట మీరు ఆలోచించండి, अदानी के लिए काम करते प्रधानी एंड राहुल गांधी अंटाడు. अदानी के लिए काम करते प्रधानी राहुल गांधी का बोलना है. यहां पे रेवंत रेड्डी क्या कर रहे, जाके अदानी से गले मिलते दावोस में, क्योंकि ठंड ज्यादा है वहां पे, गले मिल लिए, वहां डील कर लिए, दोनों कस के पकड़ लेके फोटोग्राफ ले रहे. అంటే అదాని దొంగనా దొరనా చెప్పు మరి నువ్వు. మీ రాహుల్ గాంధీ ఏమో అదాని మంచోడు కాదంటాడు, రేవంత్ రెడ్డి మాత్రం అదాని సక్కటోడు సొక్కం మనిషి ఈయన చెప్తాడు. गुजरात मॉडल बेकार है, फेक है, ये राहुल गांधी का बोलना है. अब यहां पे हमारे छोटे भाई नरेंद्र मोदी के छोटे भाई रेवंत रेड्डी का बोलना है कि तेलंगाना को मैं गुजरात के रास्ते पे ले जाता हूं, गुजरात मॉडल बनाता हूं అని ఇక్కడ ఈయన మాట్లాడుతాడు. लिकर स्कैम कुछ नहीं है, अरविंद केजरीवाल को अरेस्ट करना ना इंसाफ है, ये अच्छी बात नहीं है అని राहुल गांधी అంటాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు, नहीं लिकर स्कैम है, कविता को पकड़ना अच्छी बात है అని ఈయన అంటాడు. కాంగ్రెస్లోనే రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికే ఒక శృతి లేదు. ఈయన ఇవాళ బీజేపీ పాట పాడుతున్నాడు. ఇక్కడున్న ఆయన రేవంత్ రెడ్డి మీరు యాద పెట్టుకోండి, ఇలా రాసి పెట్టుకోండి, పార్లమెంట్ ఎన్నిక తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటాడు, ఎందుకంటే కాంగ్రెస్ గెలవది పీకది, వాళ్ళతో ఏం కాదు, దేశంలో ఊదు కాలది పీరు లేవది, వాళ్ళతో ఏం కాదు, 40 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు. 40 సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా అంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళీ మొత్తం ముఠా కట్టుకొని ఈ నాగేందర్ను బిగేందర్ అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేటు ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. నేను ఇప్పటికీ ఒకసారి కాదు 10 సార్లు అన్నా ఈ మాట, ఒక్కసారి అనలే ఈ మాట 10 సార్లు అన్నా. నేను అన్న ప్రతి చిన్న మాటకు స్పందిస్తాడు రేవంత్ రెడ్డి. గిట్లనో గట్లనో అంటే అన్నిటికి స్పందిస్తాడు. కానీ బీజేపీలకు పోతావాడ, నువ్వు బీజేపీలకు పోతావు అనే ఆరోపణ నేను పెడితే 10 సార్లు అంటే కూడా ఒక్కసారి కూడా ఇప్పటివరకు ఒక్క మాట చెప్తలేడు. నేను ఓను బై, నేను జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటా అని ఒక్క మాట పొరపాటున మాట్లాడతాడా? మాట్లాడాడు. ఆయన మాటలు ఎట్లున్నాయో మీరు చూస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాయన ముఖ్యమంత్రి కూడా అట్లా మాట్లాడచ్చా? సెక్రటేరియట్ పోతాడు,
నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయి అంటాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ఒకటే, మీకు లంకె బిందెలు అంటే వాటి కోసం ఎవరు తిరుగుతారు? గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కట్టుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు. మరి ఈయన ఎట్లా అయినా ఈయన ఏం చేస్తున్నా ఇదివరకు నాకు తెలియదు, కానీ లంకె బిందెలు అంటాడు. నిన్నగాక మొన్న ఆడ చూసిన మహబూబ్నగర్లో మాట్లాడుతాడు. నేను ఏమంటాడు? కొడుకుల్లారా పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు మెడలు వేసుకుంటేంది రావులా? నాకు అర్థం కాక అడుగుతా. అరే నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే బోటి కొట్టేటోనువా? పేగులు మెడలు వేసుకున్నాడు, ఇది నాకు అర్థం కాదు. పేగులు మెడలు వేసుకొని తిరుగుతారు ఎవడన్నా ముఖ్యమంత్రి? ఇంత బేకారు మాటలు మాట్లాడతారా ముఖ్యమంత్రి స్థాయిలో? ఇంకా అంటుండు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా నేను అంటాడు. జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? పక్కా జేబు దొంగలు తిరుగుతారు. గసంటోడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, జేబుల కత్తెర జర పైలం అటు ఇటు అయితే డేంజర్ ఉంటుంది సుమా, చాలా డేంజర్, జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటున్నా అంటే గీన మన కర్మ, మన ముఖ్యమంత్రి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతా, మెడల పేగులు వేసుకుంటా, లంకె బిందెలు పెట్టుకొని గీవిడ అవే మన ముఖ్యమంత్రి. రైతు బంధు ఈరా మగడా అంటే అది శాత కాదు, కరెంట్ ఇయనికి శాత కాదు, మహిళా సోదరి మనులకు నెలకు 2500 ఇస్తా అన్నావు, అది ఈరా భయ అంటే అది లేదు, నెలకు 4000 ఇస్తా ముసలోళ్ళ కన్నా అదేదిరా భయ అంటే అది దిక్కు లేదు, ఇది ఏది తులం బంగారం అన్న ఆడపిల్లల పెళ్లికి అదేదిరా అంటే అది లేదు, ఇవేవి లేవు. అందుకే దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తుండు? ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అంటాడు. ఏడైతుందిరా భయ్, ఏమైతుంది బయట పెట్టంటే మనకు చెప్పాడు. యూట్యూబ్లకు లింక్లు ఇస్తారు, యూట్యూబ్లకు మీడియాలకు లింకులు ఇచ్చి వీళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, వాళ్ళ ఫోన్ ట్యాప్ అయింది, ఇదైపోయింది అదైపోయింది. చెయ్యి, నీ చేతులు ఉంది కదా అధికారం, ఏం చేస్తావు వచ్చేయి. అద్దంటారు ఎవరన్నా? ఏమన్నా తప్పు జరిగితే విచారణ చేయి, మేము అద్దంటలేం కదా. ఎక్కడెక్కడ తప్పులు జరిగినో ఎవరు తప్పులు చేసినరో వాళ్ళ మీద చర్య తీసుకో. భయపడతాం, ఎవడు కూడా ఇక్కడ భయపడ్డాడు ఎవడు లేనే లేడు. నువ్వు ఎంటిగా కూడా వీకలేవు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం వీటికి ఆగం కావద్దు. ఈ 100 రోజులల్లా అస్సలు పనిచేసే తెలివేమో లేదు, కరెంట్ ఇచ్చే ముఖం లేదు, మంచిళ్ళు ఇచ్చే ముఖం లేదు, రైతు బంద్ చేసే ముఖం కాదు, రైతులు చస్తుంటే రైతుల పొలాలు ఎండుతుంటే ఆయన పోయే తెలివి లేదు. ఓదికు ఇసుక దందా, ఓదికు రైస్ మిల్లర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు క్రషర్లను పిలిచి బెదిరించుడు, ఓదికు బిల్డర్లను పిలిచి బెదిరించుడు, మాకు పార్లమెంట్ ఎన్నికలకు పైసలు కావాలి, ఢిల్లీకి కప్పం కట్టాలి అని 2000 కోట్లు ఇప్పటికే మెల్లగా జమ చేసుడు. ఆ జమ చేసుడు బయటికి రాకుండా ఏం చేయాలి? ఇగో ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, ఇగో ఈ స్కామ్ అవుతుంది, గొర్రెల స్కామ్ అవుతుంది, బర్రెల స్కామ్ అవుతుంది అని టీవీలలో తిప్పాలి, మన నెత్తులని ఖరాబ్ చేయాలి. అసలు కథ ఏంది? కిందనేమో ఇసుక స్కామ్లో ఒక మంత్రి దొరుకుతాడు, ఇంకో దగ్గర రైస్ మిల్లర్లు ఇంకో మంత్రి బెదిరిస్తాడు, ఇంకో దగ్గర క్రషర్ల మీద దాడులు చేసుకుంటా అక్కడ పైసలు వసూలు చేస్తారు, ఇక్కడ బిల్డర్ల మీద దాడులు చేసుకుంటా ఇక్కడ పైసలు వసూలు చేస్తారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, హైదరాబాద్ పరిధిలో ఇలా నువ్వే మున్సిపల్ మంత్రివి, నేను ఇదివరకు మొన్నటిదాకా నేను డిసెంబర్ దాకా నేను మంత్రిగా ఉంటి కాబట్టి నాకు తెలుసు, డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో నాకు కూడా తెలుసు. ఇవాళ నేను అడుగుతున్నా, గత 3 నెలలుగా హైదరాబాద్లో బిల్డింగ్ పర్మిషన్లు ఎందుకు వస్తలేవు? ఏ కారణం చేత బంద్ పెట్టినావు? బిల్డర్లను పిలిచి బెదిరించి మీరు పైసలు కడితేనే పర్మిషన్ ఇస్తా అంటున్న మాట వాస్తవం కాదా? ఢిల్లీకి 2500 కోట్లు నువ్వు సామంతరాజు కాబట్టి ఢిల్లీకి కప్పం కట్టాలి కాబట్టి ఇవాళ అక్కడ 2500 కోట్లు జమ చేసి కట్టిన మాట వాస్తవం కాదా? ఇవి దోపిడీ సొమ్ము కాదా? ఇలా నువ్వు మాట్లాడతావు ఈ తప్పు జరిగింది ఆ తప్పు జరిగింది అని బోగస్ ముచ్చట్లు, కేసీఆర్ని తిట్టుడు, అడ్డమైన ఛానళ్లలో ప్రచారాలు చేసుడు, పబ్లిక్ దిమాక్ అంతా ఫిరాయించిపోయేటట్టు అడ్డమైన మాటలు మాట్లాడు, అసలు మాటలు మాట్లాడు. ఈ మధ్యలో మీరు తెలుసు హైదరాబాద్లో ఏం జరిగిందో పద్మారావు గారికి కూడా మన కేసీఆర్ గారు చెప్పినారు, గోపి గారు కూడా చెప్పినారు. హైదరాబాద్లో మనం ఉన్నప్పుడు 20,000 లీటర్లకు ఫ్రీ నీళ్ల కోసం 11.5 లక్షల మందికి దగ్గర 11.5 లక్షల కుటుంబాలకు 20,000 లీటర్లకు ఫ్రీ నీళ్లు ఇచ్చినాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మొన్న దగ్గర 8 లక్షల కుటుంబాలకు కొత్తగా 1000 రూపాయల బిల్లులు పంపిస్తా ఉన్నారు బస్తీలలో ఇయ్యాలి. దాని మీద కొట్టాడవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఫ్రీ కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల వరకు అన్నారు. మరి ఈరోజు ఏమైతుంది? ఇళ్లల్లా కిరాయినోళ్ళకేమో వర్తించది, ఓనర్కు మాత్రమే ఇస్తాం అని చెప్పి ఇలా కిరాయినోళ్లకు ఇయ్యకుండా అందరికి ఇస్తామని మొదలు చెప్పిండ్రు. మొదలేమో అందరికి అన్ని ఫ్రీ అన్నారు, ఇప్పుడేమో కొందరికే కొన్ని ఫ్రీ అంటాను. రేషన్ కార్డు అని కట్టింగు, ఇంకోటని కట్టింగు పెట్టి కటింగులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద కూడా అడ్డుకోవాల్సిన బాధ్యత, పోరాడవలసిన బాధ్యత, ప్రజలకు చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకున్నదేమో పచ్చి అబద్ధాల ప్రచారాలను,
హైదరాబాద్లో ఉండే కొంతమంది టీవీ ఛానళ్ళను అడ్డం పెట్టుకొని యూట్యూబ్ ఛానళ్ళను అడ్డం పెట్టుకొని దిమాగ్ ఖరాబ్ చేసే ప్రయత్నమేమో వాళ్ళు చేస్తాను. ఇక బీజేపీ వాళ్ళకి తెలిసింది ఒకటే ఒక విద్య, రామ్ నామ్ జపనా పరాయమాల అపనా. 10 ఏళ్ళు ఏం బిక్కినరా అంటే అది చెప్పనికి ఏం లేదు. 10 ఏళ్ళు ఏం చేసిరా మోడీ గారు ఈ దేశానికంటే చెప్పేందుకు ఏం లేదు కిషన్ అన్నకు. అందుకే ఏం చెప్పాలి, జై శ్రీరామ్. మేము కూడా జై శ్రీరామే, మాకేం అభ్యంతరం లేదు. కానీ కాకపోతే మీరు ఆడుతున్న ఈ నాటకం, రాముణ్ణి అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకం ఏదైతుందో తప్పకుండా అందరం కూడా పసిగట్టవలసిన అవసరం ఉంది. ఇలా ప్రతిపక్షాల గొంతు నొక్కడం, జైల్లో పెట్టడం, ఎలక్షన్లలో మానసికంగా ప్రతిపక్షాలను వేధించడం, దొంగ కేసులు పెట్టడం. నేను ఒక్కటే అడుగుతున్నా ఇవాళ మోడీ గారిని, కిషన్ రెడ్డి గారిని. కిషన్ రెడ్డి అంటాడు నిన్న లిక్కర్ స్కామ్లో ఏమేముందో నేనంతా బయట పెడతా. అది కోట్లనే ఉండే, కోట్ల పెట్టు, బయట పెట్టు. నిజంగా తప్పు జరిగితే బయట పెట్టు, బయట పెట్టి కోర్టులో జడ్జి గారు శిక్ష వేస్తాడు, తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు బయట ఒర్లుడు, నోరు వారేసుకున్నాడు కాదు. 5 ఏళ్ళు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్కి ఏం చెప్పినావో, ఏం చేసినావో ఇప్పటి వరకు చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పద్మారావు గారు ఇప్పుడే ఒక మాట అన్నారు, నేను రాబోయే 5 ఏళ్ల పాటు సికింద్రాబాద్ ఎంపీగా మీకు ఎల్లవేళలా ఎమ్మెల్యేగా ఎట్లా అందుబాటులో ఉన్నానో అట్లనే ఉంటా, మీకోసం గొంతు విప్పుతా, మీకోసం పార్లమెంట్లో కొట్లాడతా, సికింద్రాబాద్ హక్కుల కోసం, సికింద్రాబాద్ ప్రజల కోసం తప్పకుండా మీ గొంతునై పార్లమెంట్లో వాదిస్తా అనే మాట పద్మారావు గారు చెప్తా ఉన్నారు. ఇలా పోటీ 3 నాయకులకు మధ్యన జరుగుతున్నది. ఒక ఫెయిల్ అయిన ఎంపీ కిషన్ రెడ్డి గారు ఎందుకు పనికిరాడనే ఒక ఆలోచన ప్రజలకు వచ్చి ఖచ్చితంగా ఓడగొట్టాలి కిషన్ రెడ్డిని అనే ఒక ఆలోచనకు సికింద్రాబాద్లో ఇప్పటికే ప్రజలు అంబర్పేటతో సహా అంతటా కూడా వచ్చినారు. అదేవిధంగా ఇంకొక దిక్కేమో ఏక్ మోకాఫరస్ ఆద్మీ, ఏక్ మోకాఫరస్ లీడర్ దానం నాగేందర్. ఎటు అధికారం ఉంటే అటు పోయి అక్కడ ఇయ్యాల, అక్కడ ఆ పార్టీలో పోయిండు నాగేందర్ గారు. రాజీనామా చేయకుండా, నైతిక విలువలు కూడా పాటించకుండా ఆ పార్టీలో పోయిండు. ఇంకో దిక్కేమో ఒక క్యారెక్టర్ ఉన్న నాయకుడు, కష్టమైన నష్టమైన 24 ఏళ్లు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడుతున్న నాయకుడు పద్మారావు గారి రూపంలో మనకున్నాడు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక సెక్యులర్ నాయకుడు, అందరినీ మనిషిని మనిషిగా చూసే నాయకుడు, మనిషిని మతం కోణంలో కాకుండా పేదవాడిని పేదవాడిగా చూసే నాయకుడు పద్మారావు గారి రూపంలో, కేసీఆర్ గారి రూపంలో మనకున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, పద్మారావు గారి పేరు ప్రకటించగానే ఒక వెల్లువలాగా అభిమానం, ఒక వెల్లువలాగా ప్రజాస్పందన వచ్చింది. बहुत एक जोश, एक जज्बा कि हम लोग जीतने वाले हैं, बिल्कुल जीतेंगे इस बार बोल के सिकंदराबाद में लश्कर में एक माहौल बन गया. बस इस माहौल को बरकरार रखना है, इसको और मजबूत करना है, इसको आगे ले जाके मरी पूरी तरह से पद्माराव साहब अच्छी तादाद से जीतने की हर कोशिश हम लोग करेंगे. भाइयों, मैं एक ही बात आपसे कह के मैं विदा लेता हूं और आपसे रुखसत लेता हूं. मैंने कहा था असेंबली इलेक्शन के दरमियान, आपको याद दिला रहा हूं, मैंने कहा था आपसे दबाने की, धमकाने की बहुत सारे कोशिशें चल रही है, हमें डराने की कोशिशें भी काफी चल रही है चिपिना. आज आप देख रहे हैं क्या हो रहा है, मुल्क में क्या माहौल है आप देख रहे हैं. कभी एक जमाना था हमारे हिंदुस्तान में, एक मुसलमान राष्ट्रपति था, प्रेसिडेंट ऑफ इंडिया, एक सिख प्रधानमंत्री था. तब हिंदुस्तान खतरे में नहीं था, हिंदू महफूज था. पर आज आप देखिए, एक हिंदू प्रधानमंत्री है, हिंदू राष्ट्रपति है, हिंदू चीफ मिनिस्टर है. अब लोग कहते हैं बीजेपी वाले कि हिंदुस्तान खतरे में है, हिंदू खतरे में है. भाइयों, हिंदू खतरे में नहीं है. आज अगर सच बोलूं तो हिंदुस्तान खतरे में है और बीजेपी की वजह से आज हिंदुस्तान खतरे में है, हिंदुस्तान में जमूरियत खतरे में है. ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడ్డది, ఇది వాస్తవం. ఈడీలు, సిబిఐలు, ఐటీలు ఇట్లాంటి సంస్థలను అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయం చేయడమే ఒక అలవాటుగా బీజేపీ పెట్టుకున్నది. తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పాలంటే సికింద్రాబాద్ పార్లమెంట్లో రేపు ఇక్కడ కిషన్ రెడ్డి గారిని, ఒక సిట్టింగ్ కేంద్ర మంత్రిని ఓడగొట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారికి గట్టి సందేశం ఇచ్చినట్టయితది, తప్పకుండా ఒక గట్టి మెసేజ్ ఇచ్చినట్టయితది. కాబట్టి అందరం రాబోయే 53 రోజుల పాటు గట్టిగా కలిసికట్టుగా కొట్లాడదాం. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎక్కడైతే ఈరోజు మనకు ఎమ్మెల్యే లేరో అక్కడ ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకుందాం. నాంపల్లిలో ఎక్కడైతే ఇవాళ మనకు ఎమ్మెల్యే లేరో అక్కడ కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకుందాం. సీనియర్ నాయకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరినీ సమన్వయం చేసుకొని ముందుకు పోదాం. మా తమ్ముళ్ళు చిన్న సమస్య చెప్పినారు, ఆనందన్న ఇది అయిపోగానే ఆ బెడ్దు అయిపోగానే ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు, ఇంట్లో ఉండే కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకుందాం. ఇంకా అక్కడక్కడ ఉంటాయి. घर में 4 लोग आए तो कहीं सारे, अरे रख रहा भाई, नी गुరించి మాట్లాడను, कुछ हल्ला मत करो, बैठो, कुछ
కూసో కూసో. మీ అందరితో నేను ప్రార్థించేది ఏంటంటే ఒక ఇట్లా చేయొద్దు. ఇంట్లో సమస్య ఉంటే బజార్లో కొట్లాడుకోవద్దు కదా. ఇంట్లో మాట్లాడుకోవాలి, ఒక అర్రలో కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. బజార్లో కొట్లాడేటోడు మన మనిషి అవుతాడా? కాబట్టి నేను మీ అందరితో కోరేది, మనది మనం కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. పెద్ద మనుషులు ఉన్నారు, ప్రభాకర్ అన్న ఉన్నాడు, పద్మరావు అన్న ఉన్నాడు, సిటీలో ఎమ్మెల్యేలు ఉన్నారు. కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. ఏమన్నా ఉంటే సమస్య ఉడగొట్టుకోవాలి. 10 మందిలో లొల్లి చేసి పార్టీ ఇజ్జత్ తీసుకొని ఏం సాధిస్తాం? దయచేసి నేను మిమ్మల్ని కోరేది అందరినీ కూడా, మనం పద్మారావు గారి గెలుపు కోసం, మన పార్టీ గెలుపు కోసం ఎక్కడైతే ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కోల్పోయినామో మళ్ళా మీ జైత్ర యాత్ర ప్రారంభమైంది. ఇక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళే ప్రారంభమైంది, సికింద్రాబాద్కి వెళ్ళే ప్రారంభమైంది అనే విధంగా పజ్జన్న గెలుపు మే 13 నాడు జరగాలి. జరిగి బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి మనం ఛాతీ ఇరుసుకొని తిరిగే విధంగా హైదరాబాద్లో మీ తీర్పు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మీ అందరికీ కూడా మీ ఓపికకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికీ భోజనాలు మన జిల్లా పార్టీ అధ్యక్షులు గోపీనాథ్ గారు ఏర్పాటు చేసినారు. భోజనం చేసే పోవాలని చెప్పి కూడా కోరుతూ, జై తెలంగాణ. హలో గోవర్ధన్ రెడ్డి.